వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపల్ని ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుంది వంట. నిన్ను లేపద్దని చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి. ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా చూసి చెప్తారని లేపాను. పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. నమస్కారం, మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు దేశభక్తి వీరభద్రాన్ని ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే, తప్పేలా అవుతుందండి. ఏమయ్యా, నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు. మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే. మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుఘ్న సిన్హా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి. అంబే ఓటికి వస్తున్నావు అంటే అంబే అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా. అయినా అంబాయి ఏంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మ అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుంది. హలో, ధనుష్ కోటి. ఏ శామ్, మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ ని. ఓ మూర్తి గారు మీరా? మే నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో, అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంఖను పందిని, ఈ సంఖను పంది పేరుడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందే? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేని చూద్దాం. మీరు చాలా అందంగానే అవుతారు సార్. గుడ్డగోబలు కూసినట్టు, నక్కలు అరిచినట్టు, రాక్షసుడు గురక పెట్టినట్టు చాలా బాగా అందంగానే అవుతారు సార్. నవ్వుకోండి సార్, నవ్వుకోండి. చారు ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా. నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. ఏమైంది? మళ్ళా ఓడిపోయినా కాదే. నీకు పడ్డాయే బోడి 3 ఓట్లు. ఒకటి నీది, ఒకటి నాది. ఇంకో వేసింది ఎవ్వతి. నాకు మాత్రం గవర్నమెంట్ జాబ్ రాని ఒక్కొక్కరికి కొవ్వొత్తి వెలుగుల కాదు, అగరబత్తి వెలుగుల చదివినా అని చెప్తా. మా తాత చచ్చిపోయిందని ఆఫీస్లో 13 రోజులు లీవ్ పెట్టినా. 12 రోజులు అయిపోయినాయి. 13వ రోజు నిజంగానే చచ్చిపోయిండు. ఇప్పుడు ఆఫీస్లో ఏం చెప్పాలో